భక్తులకు గ్రామస్తులకు మనవి, మన భద్రాచల పరిసర ప్రాంతాన నదీ తీరాన ఆనుకుని వేయించేసి ఉన్నటువంటి భద్రాద్రి హరిహర క్షేత్రమందు శ్రీ హరిహర సుదన్ ఆనంద చిత్తన అయ్యప్ప స్వామి వారి అభిషేక కార్యక్రమం తదనంతరం ఈ రోజున ఈ సంవత్సరం మొదటి కాలంలో ప్రారంభమైనటువంటి వాళ్ళకి ఇరుముడి యాత్రా కార్యక్రమం ప్రారంభమవుతున్నది. అదేవిధంగా బుధవారం సందర్భంగా స్వామివారి సన్నిధానాన అన్న సమారాధన కార్యక్రమం ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి ఎంతో తేజోధ్యమానంగా చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే స్వామివారికి పంచామృతాభిషేకము, తదనంతరం సుగంధాది అభిషేకములు, అదేవిధంగా ఈ రోజున సుమారుగా ఒక 300 మంది వరకు దీక్షాపరులు కొత్తగా దీక్ష తీసుకున్నటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం మొదటి మాసంలో దీక్ష తీసుకున్నటువంటి కొంతమంది స్వాములు ఈ రోజున ఇరుముడి పూజా కార్యక్రమం చేసుకుని తీర్థయాత్ర ప్రారంభమవుతూ ఉన్నారు శబరిమలకై. అదేవిధంగా కార్తీక పర్వదినాన్ని ఉద్దేశించుకుని ఏకాదశి ద్వాదశి తిథులు లయం కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రోజున స్వామివారికి విశేషంగా భక్తులు విచ్చేసి స్వామివారి సన్నిధానాన పూజాది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి జన్మ చరితార్థం చేసుకుని ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ఈ సంవత్సర కాలంలో ఈ రోజున ద్వితీయ నగర సంకీర్తన కార్యక్రమం ఎంతో తేజోధ్యమానంగా చేసి ఉన్నారు. ఇటు కార్యక్రమాల్లో భక్త ప్రజానికం అంతా కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలై జన్మ చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే 15వ తారీఖు స్వామివారి సన్నిధానాన వేయించేసి ఉన్నటువంటి 18 మెట్ల పడి పూజా కార్యక్రమం కలదు. కావున 50 మంది భక్త మహాశయులు విచ్చేసి ఈ యొక్క పడి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలై జన్మ చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ఉదయాన స్వామివారు అడిగారు, కన్యస్వామి అనగా ఏమిటి అడిగారు. అయితే పూర్వము శబరిమలై చరిత్ర శ్రీ హరిహర సుతన ఆనంద సుతన్ అయ్యప్పన్ స్వామివారి యొక్క చరిత్ర ఉద్దేశించుకుని చరిత్రపూర్వకంగా చూసుకుంటే ఆయన మాలికాపుర మాతకి మాట ఇచ్చి ఉన్నారట. ఏమని, ఏ సంవత్సరం అయితే నా యొక్క సన్నిధానానికి కన్యస్వామి అనగా మొట్టమొదట దీక్ష తీసుకునేటువంటి వారిని కన్యస్వామి అంటారు. ఆ యొక్క కన్యస్వామి సాక్షాత్తు మణికంఠుడితో సమానం. కాస్త కఠోరమైనటువంటి నియమాలు, ఆచరణలు, విధి విధానాలు అన్ని కూడా పాటించి ఎవరైతే దీక్ష శుద్ధంగా చేసి ఇరుముడి పుచ్చుకుని శబరిమల స్వామివారికి సమర్పిస్తూ ఉంటారో వారిని కన్యస్వామి అంటారు. ఆ కన్యస్వామికి అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. అందులో ప్రథమం ఆ అయ్యప్ప స్వామి మాలికాపుర మాతకు మాట ఇచ్చి ఉన్నారు. ఎప్పుడైతే నా సన్నిధానానికి కన్యస్వామి రాకుండా ఉంటాడో అప్పుడు నేను కదిలి నీ సన్నిధానానికి వస్తానమ్మా అని. అందుకని కన్యస్వామి దీక్ష చేస్తూ ఉంటే మాలికాపుర మాత అనేకమైనటువంటి ఇబ్బందులను పెడుతూ ఉంటుంది. ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని ఎవరైతే దీక్ష సంపూర్ణంగా పూర్తి చేస్తారో వారే కన్యస్వామి. వారి దీక్ష ప్రారంభించిన మొదలు చివరాఖరి వరకు కూడా వారి యొక్క ప్రసాదాన్ని వారి యొక్క నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని కన్య ప్రసాదంగా మిగతా స్వాములందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే కన్యస్వామి ఎప్పటికీ అంతరించడం అనేది అసంభవం. ఆ యొక్క కన్య ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు నిత్య యవ్వనులుగా నిత్య ఆరోగ్యులుగా ఉంటారు అనేది మన పురాణం. అది కన్యస్వామికి ఉన్నటువంటి అర్థం. ఇదత్ సంపూర్ణ. ఓం శ్రీ హరిహర సుతనానంద చితనయ్యనయ్యప్పన్ స్వామి. ఓం శ్రీ హరిహర సుతనానంద చితనయ్యనయ్యప్పన్ స్వామి. అభిషేక ప్రియనే, మాలాధార ప్రియనే, కర్పూర ప్రియనే. ఓం శ్రీ హరిహర సుతనానంద చితనయ్యనయ్యప్పన్ స్వామి. భద్రాద్రి వాసనే శివన్ గురు స్వామి. శివన్ గురు స్వామి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.